అందరికీ కరెంటు షాట్ కొట్టే ముచ్చట్టయితే నేను చెప్తున్నానులా నిజాముల్లా ఈ ముచ్చటింటనైతే మీ అందరికీ ఇంట్లో కరెంటు షాట్ తగిలినట్టే. ఎందుకంటే రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వం అయితే ఈ తెలంగాణ రాష్ట్రానికైతే కరెంటు షాట్ పెట్టే ప్రయత్నమే చేస్తున్నదట. నిజం, నేను చెప్పేది ఏదో వైర్లు తీసుకొచ్చి ఫీజులల్లో పెట్టి ఇట్లా కరెంటు కాదు, మనుషుల మీదనైతే కరెంటు షాటు భారం పెంచబోతున్నదట. ఇక ఏకంగా 2000 కోట్ల భారమే జనాలందరి మీద పడుతున్నదట ఈ తెలంగాణలో. నిజముల్లా ఇక అన్ని ఎలక్షన్స్ అయితే అయిపోతాయి కదా, గదే స్థానిక ఎలక్షన్స్ అయ్యుడుతోటే ఏప్రిల్లో ఈ భారానికైతే తప్పకుండా అందరం బాధ్యులు కావాల్సిందేనట. మరి నిజానికైతే కరెంటు బాధ పెరుగుతానైతే అందరు ఎట్లుంటుంది చెప్పుల్లి. మళ్ళీ అది ఎండాకాలం రోజు ఫ్యాన్ తిరగకపోతే మనసులు ఊకుంటారా? అబ్బా మస్తు ఉడకపోస్తున్నది. కాకపోతే నువ్వు వాడకపోయినా అదనపు భారం అయితే 50 రూపాయలు కట్టాల్సిందేనట తప్పకుండా. ఇక గిట్లా ఎందుకు చేస్తున్నారు, ఏమిటికి చేస్తున్నారు అంటే ఇక కొంచెం అటో ఇటో కట్టాలని ఉన్నది కదా. ఇక గిట్లా భారం అన్న జనాల మీద మోపి పైసలు అయితే తీసుకుందాం, పైసలు సంపాదించుకుందాం, అన్ని కట్టుకుందాం అనే ప్రయత్నమే చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని అయితే జనాలు అయితే అంటున్నారులా. ఈ ముచ్చట్నైతే మీరే చూసుకోవాలి మరి.